హాయ్ అండి, వెల్కమ్ టు డే 14 ఆఫ్ ఫైనాన్స్ విత్ ఫ్యామిలీ మ్యాన్. ఈరోజు మనం రిటైర్మెంట్లో ఒక గేమ్ చేంజింగ్ ప్లాన్ అనే దాని విషయం మీద డిస్కస్ చేస్తున్నాం, విచ్ ఈజ్ 3,000 పర్ మంత్ ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా మన రిటైర్మెంట్ అనేది ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేసుకోవచ్చు మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. విచ్ ఈజ్ ఒక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో పర్ మంత్ 3,000 సిప్ చేయడం ద్వారా బేర్ మినిమం 12% రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేసినా కూడా 25 ఇయర్స్లో మనం 1 crore అనేది అచీవ్ చేస్తాం. బట్ of course we can definitely calculate it in such a way that 25 ఇయర్స్లో 1 crore అనేది మనకి పెద్ద అమౌంట్ అయ్యి ఉండదులే అని చెప్పి, బట్ 3,000తో మొదలు పెట్టడం ద్వారానే మనం అంత చేస్తున్నాం అంటే, బట్ మన శాలరీని కంపేర్ చేసుకొని మన శాలరీలో మన బడ్జెటింగ్ రూల్ ప్రకారం ఎంత మనం ఇన్వెస్ట్ చేసుకుంటే మన టార్గెట్ని అంత ఎర్లీగా అచీవ్ చేస్తాం. ఆ 1 crore అనే మైల్ స్టోన్ ఏదైతే ఉందో దాన్ని అంత స్పీడ్గా అచీవ్ చేస్తాం. సో అలా ప్లాన్ చేయండి. అలా చేయడం వల్ల మనం గోల్ అనేది అంత క్విక్గా అచీవ్ చేస్తాం అన్నమాట. మనం ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే రిటైర్మెంట్ ఆప్షన్ అనేది అంత ఎర్లీగా మనకి రీచ్ అవుతుంది, మన టార్గెట్ అనేది అంత ఎర్లీగా హిట్ అవుతుంది. ఒక బోనస్ టిప్ వచ్చేసి ఇందులో ఏంటంటే, మనం ట్యాక్స్ సేవింగ్ ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ని ట్రై చేయండి. ఎందుకంటే వీటిలో ఇన్వెస్ట్ చేయడం వల్ల రిటర్న్స్ ఉంటాయి. ఎందుకంటే బేర్ మినిమంగా టాప్ ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ మనకి 15 to 18% రిటర్న్స్ ఇచ్చినవి ఉన్నాయి. సో 12%లో మనం క్యాల్కులేట్ చేస్తేనే 1 crore 25 ఇయర్స్లో అచీవ్ చేసామంటే, అదే మనం 15 to 18% రిటర్న్స్లో క్యాల్కులేట్ చేస్తే మనకి రిటర్న్స్ అనేది ఎంత ఎర్లీగా మనం అచీవ్ చేస్తాము, ఎంత ఎర్లీగా మన టార్గెట్ హిట్ అవుతుంది అనేది కూడా ఆలోచించుకోవచ్చు. అండ్ ఆల్సో ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ ద్వారా మన ట్యాక్స్ కూడా సేవ్ చేసుకోవచ్చు. సో బోత్ సైడ్స్ మనకి అడ్వాంటేజ్ అనమాట. అలా చేయడం వల్ల మన వెల్త్ బిల్డింగ్ అనేది చాలా క్విక్గా అవుతుంది. అంటే ఈవెన్ దో 25 ఇయర్స్ ఈజ్ నాట్ ఎ క్విక్ ప్రాసెస్, బట్ స్లో కుకింగ్ ద్వారా కూడా మనం కన్సిస్టెంట్గా చేయడం వల్ల టార్గెట్ అనేది ఈజీగా అప్రోచ్ అవుతాం. ఓకే, డైలీ టిప్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీక్ బడ్జెటింగ్తో మళ్ళీ స్టార్ట్ చేద్దాం. మనీ స్మార్ట్ అవుదాం, మనల్ని మన ఫ్యామిలీని సెక్యూర్ చేద్దాం. బాయ్.